తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు. పోలింగ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పోలింగ్ భద్రతా విధుల్లో 60,000 మంది పోలీసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన 20,000 మంది పోలీసులతో పాటు 155 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సమస్యాత్మక సున్నితమైన పోలింగ్ బూత్లను గుర్తించామని, అక్కడ అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. అటు అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి 6 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు వివరించిన రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈసీకి సంబంధించిన అధికారులు. మనతో ఈసీకి సంబంధించి సిఇఓ వికాస్ రాజ్ ఉన్నారు. సార్, తెలంగాణకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మీకు తెలుసు, నామినేషన్ టైం ఆల్రెడీ అయిపోయింది. సో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్స్ కూడా ప్రింటింగ్ ఈ రోజుకి అంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈవీఎంస్ అంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో మనకు క్యాండిడేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక సెకండ్ బ్యాలెట్ యూనిట్, థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా అవసరం పడుతూ ఉంది. అందుకని ఒక 35,000 అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ కూడా ఈసీఐ దగ్గర నుంచి తెప్పించి వాళ్ళ ఆర్డర్స్ తీసుకొని దానికి కూడా ఈరోజు ఫస్ట్ లెవెల్ చెకింగ్, తర్వాత ర్యాండమైజేషన్ జరుగుతూ ఉంది. క్యాండిడేట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్ సమక్షంగా ఈ అంతా రేపు ఎల్లుండి నుంచి దానికి కమిషనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కమిషనింగ్ అంటే దాని మీద ఈ బ్యాలెట్ పేపర్ సెట్ చేయడం అవి అంతా జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్. తర్వాత మూడో సైడు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆబ్వియస్లీ మన స్టాఫ్ వెళ్ళాలి. ప్రిజైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ట్రైనింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు అది కూడా నెక్స్ట్ 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో దీంతో సహా బేసికలీ 3 మెయిన్ థింగ్స్, ద బ్యాలెట్ పేపర్, ద పీపుల్ అండ్ ద సెక్యూరిటీ, ఇది మనకు రెడీ అయిపోతుంది. సెక్యూరిటీ కోసం కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేసి ఒక 60,000 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. స్టేట్ నుంచి పోలీస్ వాళ్ళు ఉండొచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ సర్వీసెస్ విల్ బీ టేకన్ ఫర్ దిస్. అట్లాగే ఒక 20,000 వరకు వేరే స్టేట్స్ నుంచి పోలీస్ పర్సనల్ ని రిక్వెస్ట్ చేసి తెప్పిస్తున్నాము. తర్వాత ఆఫ్ కోర్స్ ఈసీఐ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం ఒక 155 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా వస్తాయి. సో ఇవి అంతా పెట్టుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, కొంత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దానికి కొంత అడిషనల్ ఏర్పాట్లు చేయడం ఇట్లాంటి అంతా కూడా జరుగుతున్నాయి. సో వీ విల్ డెఫినెట్లీ బీ రెడీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. అది రెడీ చేసుకొని వీ విల్ బీ రెడీ ఫర్ కండక్టింగ్ ద పోల్ ఆన్ 13th. సార్, అసెంబ్లీ ఎన్నికలకు ఈ లోక్సభ ఎన్నికలకు ఓటర్లు ఎంతమంది పెరిగారు సార్? 10th November అంటే లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్కి డేట్ చూస్తే మీరు ఆ రోజుకి 3,26,00,000 ఉండేది. ఇప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ అంటే 25th మనకు అది ఈసీ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేసాము. దాంట్లో 3,32,00,000 ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 6,00,000 వరకు పెరిగినాయి. సార్, ఇప్పుడు హోమ్ ఓటింగ్ సిస్టమ్ అంటే అది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? హోమ్ ఓటింగ్ అంటే ఐడెంటిఫై చేసిన వృద్ధులు ఉండొచ్చు, అంటే బేసికలీ ఓల్డ్ ఏజ్ పీపుల్, 85 కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, అట్లాగే 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి దగ్గర, బికాస్ దే కెనాట్ ట్రావెల్ టు ద పోలింగ్ స్టేషన్, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అప్లికేషన్ బట్టి, అంటే వాళ్ళు అప్లై చేస్తేనే వాళ్ళ ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ఒక పోలింగ్ బూత్ సెటప్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఒక్కరి కోసం. సో ఇట్లాంటి ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ 23,000 పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ అప్లికేషన్స్ని అప్రూవ్ చేశారు ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్స్ మొత్తం స్టేట్లో. సో వాళ్ళ దగ్గర మొత్తం టీమ్స్ వెళ్తాయి. ఈ టీంలో ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉంటారు, పోలింగ్ స్టేషన్లో ఎట్లా ప్రిజైడింగ్ ఆఫీసర్ ఉంటారు అట్లాగే ఇందులో కూడా ఉంటారు. తర్వాత కొంత స్టాఫ్ వాళ్ళతో సహా ఉంటారు. తర్వాత పోలీస్ వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ కోసం. వీడియో కెమెరా ఉంటుంది. వీడియో కెమెరా బేసికలీ టు రికార్డ్ ద ప్రొసీడింగ్స్.
తర్వాత క్యాండిడేట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా దాంట్లో వస్తారు. సో వీళ్ళ అంతా వెళ్ళి అక్కడ ఫస్ట్ క్యాండిడేట్కు అంటే ఓటర్కు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఓట్ ఎట్లా వేయాలి, దాని తర్వాత అంటే బేసికలీ సిస్టమ్ ఎట్లా సెటప్ చేయడం జరుగుతుంది అది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టేసి సీక్రెసీని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి చేయమని చెప్పడం జరుగుతుంది. అండ్ దే విల్ కండక్ట్ ద ఓట్ దేర్ ఇట్ సెల్ఫ్. సార్ ఇప్పుడు మీరు ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం పెంచారు ఈ ఎన్నికలకు సంబంధించి, అది ఎందుకు తీసుకున్నారు డిసిషన్? అంటే లాస్ట్ 2-3 ఎలక్షన్స్ మీరు చూస్తే అసెంబ్లీ ఎలక్షన్, లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ కూడా 5 గంటల వరకే జరిగింది. కానీ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ మీకు గుర్తు ఉంటుంది, ఇట్ వాజ్ ఆన్ 11th of April. 11th of Aprilకి అంతా వేడి ఉండేది లేదు అప్పుడు. సో ఇప్పుడు ఎండాకాలం పెరిగి ఆల్రెడీ మనం పెద్ద హీట్ వేవ్లో ఉన్నాం, ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది, ఇది ఫోర్కాస్ట్ కూడా ఉంది. ఇది అంతా దృష్టిలో పెట్టుకుని 5 గంటల తర్వాత కొంత టెంపరేచర్ తగ్గుతుంది అని ఇది దృష్టిలో పెట్టుకుని ఈసీఐ వారు డిసిషన్ తీసుకున్నారు. సార్ మెయిన్గా అర్బన్ అట్లాగే మెయిన్గా హైదరాబాద్కు సంబంధించి చాలా తక్కువ పోలింగ్ అవుతుంది, దాన్ని ఇంక్రీజ్ చేసేందుకు పెంచేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? Multiple decisions have been taken on that. Basically identification of polling stations ఎక్కడ ఈ ఓటింగ్ తక్కువ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో, ఇది ఆ డేటా దృష్టిలో పెట్టుకొని ఆ ప్లేసెస్కి టీమ్స్ పంపించి డోర్ టు డోర్ కొంత క్యాంపెయినింగ్ కూడా మా వాళ్ళు చేశారు, దట్ మీరు తప్పకుండా రావాలి, ఎందుకు వస్తలేదు. రెండోది కోర్స్ ఈ కాలేజెస్లో ఇట్లాంటి ప్లేసెస్లో క్యాంపస్ అంబాసిడర్స్ ద్వారా వాళ్ళకి యూత్కి చెప్పడము, వాళ్ళకి మోటివేట్ చేయడము, అట్లాగే కోర్స్ సోషల్ మీడియా ద్వారా, తర్వాత ఈ శానిటేషన్ వెహికల్స్ ఉంటాయి దాని ద్వారా అనౌన్స్మెంట్ చేయడం, కొంత ఐకాన్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కొంత మోటివేషన్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా దీని మీద వర్క్ చేస్తున్నాము. సో ఇది ఇంకా 10 days కూడా నడుస్తుంది. సో దట్ బేసికలీ we are able to reach out to everybody so that వాళ్ళు 13 మే తేదీ పోల్ డే తప్పకుండా ప్రతి ఒక్కరు వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితో సహా వచ్చి ఓటు వేస్తారు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ వీ విల్ హ్యావ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్. సార్ మెయిన్గా పోలింగ్ స్టార్ట్ అయిన చాలా ఎర్లీ అవర్స్లో ఈవీఎంలకు సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి, దాన్ని ఈసారి ఏదన్నా ఎర్రర్స్ని లేకుండా చేసేది ఏమైనా ట్రైనింగ్ అట్లా ఏమైనా ఇచ్చారా? దీని మీద ముందు నుంచి చాలా ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫస్ట్ చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, టెక్నికల్ ట్రైనింగు, సో దట్ హ్యూమన్ ఎర్రర్స్ రాకుండా, దాంట్లో ఏం హ్యూమన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సెటప్ చేసే టైంలో ఏం మిస్టేక్స్ చేయకుండా, ప్రాబ్లం రాకుండా ఆ ట్రైనింగ్స్ చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్ఫ్యాక్ట్ ఆర్ఓస్కి వాళ్ళకి నాట్ ఓన్లీ ట్రైనింగ్, దాని తర్వాత వాళ్ళకి టెస్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది అంతా చేసిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ఉండొచ్చు, హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు, కొన్ని ప్లేసుల్లో సెటప్ చేయడంలో కొంత ప్రాబ్లం వస్తుంది. సో అది మాక్ పోల్ స్టేజ్లో మనకు తెలుస్తాయి. సో అందుకనే ఆ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర కూడా ఈ ఈవీఎంకి మొత్తం సెట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ దానికి ఈసీఐ వారు డీటెయిల్డ్ ప్రోటోకాల్ ఇచ్చారు. ఓన్లీ వీవీప్యాట్ పని చేయట్లేదంటే ఏం చేయాలి, ఓన్లీ బియూ పని చేయట్లేదంటే ఏం చేయాలి, ఓన్లీ సియూ పని చేయట్లేదంటే ఏం చేయాలి, అది మాక్ పోల్ స్టేజ్లో పని చేయట్లేదంటే ఏం చేయాలి, పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో సగం పోలింగ్ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఏం చేయాలి, దానికి చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో సహా ఈ సెక్టర్ ఆఫీసర్స్ కూడా అక్కడ వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటారు. వాళ్ళతో సహా ఈ ఈసీఐ వారు ఇంజనీర్స్ కూడా ఉంటారు. సో వాట్ ఎవర్ హెల్ప్ ఈజ్ నీడెడ్ దట్ ఈజ్ సపోర్టెడ్ టు దెమ్. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేమేం చూసామంటే మాకు కంపేర్డ్ టు ప్రీవియస్ ఎలక్షన్స్ వెరీ మినిమల్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాకు వచ్చాయి. అండ్ వీ వేర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ దట్ ద పోల్ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ ఫర్ మోర్ దెన్ 15-20 minutes ఎట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. సార్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొంత గందరగోళం నెలకొన్నట్టుగా వచ్చింది, మీడియాలో వార్తలు వచ్చాయి. ఈసారి అట్లాంటి చర్యలు ఎట్లా తీసుకున్నారు దాన్ని నివారించేందుకు?
అసెంబ్లీ ఎలక్షన్లో ఫస్ట్ టైం మేము అది పోస్టల్ బ్యాలెట్ అంటాం, కానీ పోస్టల్ బ్యాలెట్ పద్ధతిని కొంత మార్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా డైరెక్ట్గా మూవ్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ పోస్టల్ బ్యాలెట్స్ వాజ్ డన్ బై ద ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. సో మీకు తెలుసు అప్పుడు 119 కాన్స్టిట్యుయెన్సీ ఉండేది. సో ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఉండొచ్చు, అంటే ఓటింగ్ పని ఇక్కడ చేస్తున్నారు కానీ ఒరిజినల్ ఓట్ ఎక్కడ వేరే ప్లేస్లో ఉంటుంది. అందుకనే లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ పోస్టల్ బ్యాలెట్స్ వాజ్ నీడెడ్. రెండోది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్కి అప్లికేషన్ తీసుకునే టైంలో వాళ్ళు కొన్ని ప్లేసెస్లో ప్రాపర్గా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే ఈ కలెక్ట్ చేసి ప్రాపర్గా కన్సర్న్ ఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి లాస్ట్ టైం. అవి అంతా దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసాం ఈసారి అంటే ఆల్మోస్ట్ 2-3 months కింద నుంచి దీనికి ఒక సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ ఫామ్ చేసాము, తయారు చేసాము. ఈ సాఫ్ట్వేర్లో అన్ని అప్లికేషన్స్ ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ తీసుకున్నాం. సో దట్ సెంట్రల్ డేటాబేస్ మా దగ్గర ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అక్నాలెడ్జ్మెంట్ కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అంతా డేటా బట్టి ఎవరు ఎక్కడ ఓటు వేస్తారు మాకు ముందు నుంచి తెలుసు. అందుకని దాని ప్రకారమే ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపరు ఎన్వెలప్ అంతా తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఈసారి ఏం ప్రాబ్లం రాకుండా ఇది చేస్తామని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సార్, ఎంసీసీకి సంబంధించి ఎట్లాంటి రెక్టిఫికేషన్ తీసుకుంటున్నారు మీరు? అంటే మీకు వచ్చే కంప్లైంట్స్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు? మాకు వేరే రకరకాల ఛానల్స్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి. సివిజిల్ ద్వారా వస్తుంది, తర్వాత 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది, దాంట్లో వస్తాయి, తర్వాత ఈమెయిల్స్ ద్వారా వస్తాయి. కొంతమంది అఫ్కోర్స్ పేపర్లో రాసేసి ఇస్తారు, పొలిటికల్ పార్టీస్ ఇస్తారు. ఈ అన్ని కంప్లైంట్స్ మీద ఇమీడియట్గా విదిన్ 24 hours రెస్పాండ్ అవమని డిఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బై అండ్ లార్జ్ దే ఆర్ ఏబుల్ టు గివ్ ద రెస్పాన్స్ ఇమీడియట్లీ ఇన్ దాట్ మచ్ టైమ్. అండ్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద వయలేషన్, ఫస్ట్ థింగ్ అది యాక్చువల్గా వయలేషన్ జరిగిందా లేదా ఫైండ్ అవుట్ చేయడం. రెండోది దానిపైన డిపెండింగ్ ఆన్ ద వయలేషన్ దాని మీద యాక్షన్ తీసుకోవడం. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్ ఉన్నాడంటే వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్, ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, అంటే అండర్ ద రెలివెంట్ సెక్షన్స్, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో వీఆర్ కంటిన్యూయింగ్ టు డూ దాట్, వీఆర్ వెరీ క్లోజ్లీ మానిటరింగ్ దాట్. దానికి ఇక్కడ కంట్రోల్ సెంటర్ కూడా తయారు చేసాము. వచ్చిన ఎవ్రీ కంప్లైంట్కి రికార్డు పెట్టడము, దానికి ఇన్ఫ్యాక్ట్ కంప్లైనెంట్కి కొంత రెస్పాన్స్ పోవడం, దట్ మీ కంప్లైంట్ వచ్చింది దీని మీద ఈ యాక్షన్ తీసుకున్నాం, అది కూడా చేయడం జరుగుతూ ఉంది. సార్, ఫస్ట్ టైం అంటే ఎల్ఓపికి ఈ 48 hours బ్యాన్ అనేది మీరు నోటీసులు ఇచ్చారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? So that's a decision taken by the election commission based on the material that was there. So that's a part of the model code of conduct. That is what based on first notice was given, then reply was taken, and tarvata ECI varu aa decision తీసుకున్నారు. సార్, చాలా పొలిటికల్ పార్టీస్ చేసే రెగ్యులర్ కామెంట్స్, ఈసీ సరిగా స్పందించట్లేదు, మేము ఇచ్చిన కంప్లైంట్స్ని పట్టించుకోవట్లేదు, ఎంసీసీ అని చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అని వస్తుంటాయి కామెంట్స్. దాన్ని మీరు ఎట్లా దాన్ని చూస్తారు? No, that is not correct. As I was telling earlier, MCC మీద whatever complaint comes, we take it very, very seriously. Wherever ECI also has to be involved, we take their orders also. Sometimes the applications come, the representations come through ECI. అప్పుడు వాళ్ళకి కూడా రిపోర్ట్ పంపడం జరుగుతుంది. అండ్ డిపెండింగ్ ఆన్ దాట్ దే డెఫినెట్లీ టేక్ దేర్ యాక్షన్. అంటే ఎంసీసీ కోడ్ మీద ఆల్మోస్ట్ 7,000 వరకు ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇందులో ఆల్మోస్ట్ 6,000 వరకు ఈ ఎక్సైజ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి, సీజర్స్ రిలేటెడ్ కేసెస్. సో మిగతా 1,000 కేసెస్ కొన్ని ఐపీసీ కింద, కొన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద, ఇట్లాంటి అన్నిటి పైన కేసెస్ పెడతా ఉన్నాం. సో డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ యాక్షన్ అండర్ ఎంసీసీ. సార్, ఫైనల్గా ఓటర్స్ పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయాలి అనే అప్పీల్ మీరు చేస్తూ ఉంటారు. ఫైనల్గా మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? ఈ 17 కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణ స్టేట్లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి 13th May నాడు పోలింగ్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు more than 3 lakh of our staff are making arrangement for that.
ఈ అంతా అరేంజ్మెంట్స్ మీకోసం జరుగుతూ ఉంది. సో మీది కోర్స్ ఇది రైట్ ఉంది, ఓటు వేయడం రైట్తో సహా మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో తప్పకుండా మీరు ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేయాలి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరితో సహా బయట వెళ్ళాలి, ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత సరే మీరు ఎంజాయ్ కూడా చేసుకోండి మీ ఫ్యామిలీతో సహా. ఎక్కడ మీరు వెళ్తారు, వాట్ ఎవర్ ఎంజాయ్మెంట్ యూ వాంట్ టు డూ, ప్లీజ్ డూ, బట్ డూ ఓట్ ఆన్ 13th May. థ్యాంక్ యూ సార్. తెలంగాణలో ఈ నెల 13వ తేదీన జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఈసీ ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. అట్లాగే ఆ వృద్ధులకు కూడా ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశాన్ని కూడా హోమ్ ఓటింగ్ పేరుతోని కల్పించింది. తెలంగాణకు సంబంధించి ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా అంటే ఈ ఈసీకి సంబంధించి ఏదైతే ఏర్పాటు చేశారో ఈ సమ్మర్కి సంబంధించి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వచ్చి ఓటు వేయాలని చెప్పి ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. కెమెరామ్యాన్ వెంకట్తో వాసు, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.